అంటే నాకు నందమూరి తారక రామారావు గారి యొక్క ఈ ప్రదేశం అంటే నాకు ఒక పుణ్యక్షేత్రము, ఒక దివ్యమైన స్థలము, ఒక పవిత్రమైన స్థలం కింద, ఒక శక్తినిచ్చే స్థలం కింద నేనెప్పుడు భావిస్తూ ఉంటాను. నేనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానులు, రామారావు గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, నా ముందు జనరేషన్ కావచ్చు, నా జనరేషన్ కావచ్చు, నా తర్వాత జనరేషన్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇక్కడికొస్తే ఒక రకమైన వాళ్ళకున్న కష్టాలు చెప్పుకొని, వాళ్ళకున్న బాధలు చెప్పుకొని, వాళ్ళకున్న ఆనందాన్ని ఆయనతో చెప్పుకొని, ఒక రకమైన ఒక మెడిటేషన్ లాంటిదనమాట. అంటే అవన్నీ తీరే ఒక సమస్యలకి సొల్యూషన్ దొరికే ఒక ప్రదేశంలాగా నిజంగా భావిస్తాం మేమందరం. రామారావు గారిని దైవంగా భావించే మాలాంటి అభిమానులందరం. అలాంటి ప్రదేశంలో ఒక ఎన్టీ రామారావు గారు, నేనెప్పుడు జోహార్ జోహార్ అనేది నా నోట్లోంచి రాదు. ఆయన మనలో ఉన్నారు, మాతో ఉన్నారు. మరణం లేని జననం, రామకృష్ణ గారు చెప్పినట్లుగా, మేమందరం భావిస్తున్నట్లుగా